కొన్ని డెకేడ్స్ పాటు సైంటిస్ట్ డిప్రెషన్ గురించి చెప్పిన అతి పెద్ద థియరీ ఇప్పుడు తప్పు అని నిరూపించబడింది. అసలు డిప్రెషన్ అంత పెద్ద ప్రాబ్లమా? వరల్డ్ వైడ్ చూస్తే 35 కోట్లకు పైగా మంది డిప్రెషన్ తో జీవిస్తున్నారు. అంటే బ్రెయిన్ లో ఒక కెమికల్ తగ్గిపోవడం వల్ల డిప్రెషన్ వస్తుంది అని నమ్మేవారు. ఆ కెమికల్ పేరు సెరోటోనిన్. దీన్నే హ్యాపీనెస్ హార్మోన్ అని కూడా అంటారు. ఎందుకంటే ఇది మనల్ని సంతోషంగా ఫీల్ చేస్తుందని భావించేవారు. సెరోటోనిన్ లాంటి కెమికల్స్ తప్పకుండా మన బాడీలో ఒక రోల్ ప్లే చేస్తాయి. కానీ డిప్రెషన్ అంత సింపుల్ కాదు. రీసెంట్ ఇయర్స్ లో సైంటిస్ట్ ఒక కొత్త విషయాన్ని గమనించారు. డిప్రెషన్ లో కెమికల్స్ కంటే బ్రెయిన్ సెల్స్ యొక్క సైజ్ మరియు కనెక్షన్స్ చాలా ఇంపార్టెంట్ గా ఉన్నాయి. బ్రెయిన్ లో అసలు ఏం జరుగుతుంది? డిప్రెషన్ లో ఉన్న మనిషి బ్రెయిన్ చూస్తే హిప్పో క్యాంపస్ అనే బ్రెయిన్ పార్ట్ సాధారణ మనుషుల కంటే చాలా చిన్నగా ఉంటుంది. ఇది మాత్రమే కాదు, మరిన్ని బ్రెయిన్ పార్ట్స్ కూడా ఎఫెక్ట్ అవుతాయి. డిప్రెషన్ గురించి చాలా మందికి ఉన్న అతి పెద్ద తప్పుడు అభిప్రాయం ఏంటో తెలుసా? డిప్రెషన్ అంటే వీక్నెస్, కొంచెం స్ట్రాంగ్ గా ఉండు అదే పోతుంది అని చెప్తుంటారు. డిప్రెషన్ అనేది వీక్నెస్ కాదు, ఒక్కసారి నవ్వితే పోయేది కాదు. డిప్రెషన్ అనేది బ్రెయిన్ లో జరిగే ఒక బయోలాజికల్ వార్. దాంతో పోరాడుతున్న వాళ్ళు బలహీనులు కాదు, వాళ్ళు ప్రతిరోజు గెలవడానికి ప్రయత్నిస్తున్న వారియర్స్. మీకు లేదా మీ చుట్టూ ఉన్న వాళ్ళకి డిప్రెషన్ ఉంటే దాన్ని దాచకుండా హెల్ప్ తీసుకోండి అని హెల్ప్ చేయండి.